ముందు ఎమర్సన్ జీవితం తెలుసుకుందాం. ఎమర్సన్ మహాభావుకుడు, కవి, మానవ జీవన వ్యాఖ్యాత, మహావక్త. అమెరికన్లు ఆయన్ను తమ జాతీయ సాహిత్య మూల పురుషులైన నలుగురు రచయితల్లో ఒకడుగా ఆరాధింపస్తున్నారు. ఆయన రచనలు ఆంగ్ల సాహిత్య పరిచయం గల ప్రపంచానికి అంతటికీ సుపరిచితం. ఉదార లక్ష్య సాధనకై ఉదాత్త భావనలు చేసి అచ్చమైన సత్యాన్వేషణ నిశ్చల దీక్ష వహించి మత సంప్రదాయ ఛాందసాలు లేని ఆధ్యాత్మిక జీవనం సాగించి ఇతరులలో కూడా ఆత్మ ఉద్దీపన వాంఛలను ఉదయింపజేసిన సఫల జీవి ఎమర్సన్. ప్రముఖ మతాచార్యులలాగా ఆయన ప్రజల భక్తి విశ్వాసాలను తోరగొన్నాడు. అయినా ఇదమిత్తమని ఫలానా మత సిద్ధాంతానికి చెందిన వాడుగా ముద్ర వేయటానికి లొంగని స్వేచ్ఛాభావకుడు. నిజానికి పాశ్చాత్య తత్వశాస్త్రంలో అతడు కూర్చిన కొత్త సిద్ధాంతం ఏదీ లేదు. కాంట్, కాల్రిడ్జ్ మొదలైన వాడి సిద్ధాంతాలు అతడు తన నైతిక కవితా ప్రతిభతో కొత్త వెన్నెలలు చిన్నెలు దిద్దారు. ఎమర్సన్ వాదమైన అనుభవాతీత విజ్ఞానం, ట్రాన్సెండెంటలిజం అనే తత్వశాస్త్ర సిద్ధాంతం కొందరుగా చెప్పారు. కానీ అది ఒక ప్రబోధ ప్రవచన గాస్పెల్ అన్న ఎక్కువగా సబబుగా ఉంటుంది. రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ అమెరికాలో మెసాచ్యూసెట్స్ అనేటువంటి రాష్ట్రంలో బోస్టన్ నగరంలో 1803 మే 23 జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఆంగ్లదేశం నుండి వలస వచ్చిన గౌరవనీయ కుటుంబానికి చెందారు. తండ్రి వంక 8 తరాల వాడు గౌరవ ప్రతిపత్తులు గల మతాచార్య. ఎమర్సన్ బాల్యంలోనే తండ్రి చనిపోయారు. స్థితిమంతులు కాకపోవడంతో తల్లి సంరక్షణలో చిన్నతనంలో ఎమర్సన్ పొదిపరితనాన్ని ఆవశ్యకమైన శిక్షణ పొందారు. యుక్త వయసు రాగానే ఇతనికి హార్వర్డ్లో చదవటానికి పంపారు. అక్కడ ఫ్రెంచి, జర్మన్ భాషలో చరిత్ర మొదలైన అనేక విషయాలు అతడికి కొద్దిగా నేర్చారు. హార్వర్డ్లో చదువు పూర్తయిన తర్వాత ఎమర్సన్ తన పితర ఆచారమైన మత ప్రబోధక వృత్తికి అవసరమైన సాధన సంపత్తిని సమకూర్చుకోవడానికి ప్రయత్నించారు. 1826లో 20 ఏళ్ళు చిన్న చిన్న ప్రదేశాల్లో మత ప్రబోధకుడుగా పనిచేశారు. 2 ఏళ్ల తరువాత బోస్టన్లోని ప్రముఖ మత సంస్థల్లో ఒకటి అయిన యూనిటేరియన్ చర్చికి అధిపతి కూడా అయ్యారు. కానీ కొద్ది కాలంలోనే ఆ మతశాఖ కేవల ఆచార వ్యవహారాలు ఇవ్వటం, దాని ప్రాధాన్యం, వారి పద్ధతులు ఆయనకి రుచించల. ఆచార నియమ పాలనలో కన్నా ధర్మ ప్రవర్తన ముఖ్యమని, బాహ్య నామ రూపాదుల కన్నా రుజు ప్రవర్తనం, మానవ ప్రేమ ముఖ్యమని ఆయన వాదించారు. ఈ తన విశ్వాసాలకు అనుగుణంగా స్వేచ్ఛగా ప్రవర్తించడానికి తనకు అవకాశం ఇస్తే ఆ పదవిలో ఉండటానికి ఆయన అభ్యంతరం లేదన్నారు. కానీ ఆయన అభిప్రాయాలు పూర్వాచార పరాయణులైన ఆనాటి మతాధిపులకు ఎంతమాత్రం ఒప్పుకోల. అందువల్ల 1832లో ఎమర్సన్ తన ఈ బాప్టిస్టు పదానికి రాజీనామా చేశారు. ఆ పైన కూడా 5-6 ఏళ్ళు తలపా తన అభిప్రాయానుసారం మత ప్రబోధం చేస్తూనే ఉన్నారు. ఆయన అభిప్రాయాలను ఆమోదించేవాడు చాలామంది వచ్చారు. కానీ క్రమంగా క్రైస్తవ మతంలో ప్రబల ఆచారమైన సమిష్టి ప్రార్థన విధానాన్ని గురించే ఆయన కొంచెం అనుమానం పడ్డాడు. ఒక పెద్ద సమావేశంలో ఒక వ్యక్తి మిగిలిన వారందరి పక్షంగా దైవ ప్రార్థన చేయడం ఆత్మ ఉద్దీపం కాదు, భక్తి భావాన్ని మందగింపచేయటమనే విశ్వాసం ఆయనకు ఏర్పడింది. కనుక ఎవడో ప్రార్థన చేయటం మన ఊరికి గొర్రెల్లాగా నుంచోవడం కాదు. అలాంటి పట్టింపుల వల్ల ఆయన 1838 నుండి మత ప్రబోధక వృత్తిని పూర్తిగా వదిలేసి స్వేచ్ఛాభావ ప్రకటనానికి అనువైన
ఉపన్యాస డిక్చరిజం అనేటువంటి వ్యక్తులు వ్యాపించి అవును. ఉపన్యాస వేదికపై నిస్సందేహంగా స్వకీయ అభిప్రాయాలను ప్రకటించటానికి ఉపన్యాసకుడికి సంపూర్ణ అవకాశం ఉందని, మత ప్రబోధ వేదికపై అలాంటి అవకాశం లేదని ఆయన నిర్ద్వంద్వంగా ప్రకటిస్తున్నారు. నిజానికి ఉపన్యాసమే అమెరికా వారసత్వంలో ప్రముఖ పర్యవసానానికి హేతువైంది. బోస్టన్ చర్చి ఉద్యోగం నుండి విరమించిన సంవత్సరంలో ఎమర్సన్ భార్య చనిపోయి, ఈ దుర్ఘటన వల్ల అతడు ఎంతో నిగ్రహాన్ని ఎదుర్కొన్న ఆరోగ్యం చెడిపోయి 1833 వసంతంలో ఆయన ఐరోపా యాత్రకు బయలుదేరారు. ఈ యాత్రను గురించి కూడా ఆయన కొన్ని విమర్శలు గురయ్యాయి. మానవులు అన్నిటికీ సంతృప్తి పరపబడిన 3 వాంఛలున్నాయి. ఎన్నటికీ సంతృప్తి పడి ఐశ్వర్యవంతుల ధనాశ, సదా పరిణామాన్ని కోరే రోగి వాంఛ, ఉన్న చోట వదిలి మరొక చోటికి పోవాలనే యాత్రా ప్రియుడి వాంఛ అని చమత్కరించారు. అవి ఆయా వ్యక్తుల చిత్త చాంచల్యానికి చిహ్నాలని అభిప్రాయపడ్డారు. అయినా విదేశయాత్రలు స్థానం మార్పు అవసరమైనప్పుడు వైద్య ప్రక్రియగా ఉపయోగపడతాయని అన్నాడు. 1833లో ఆయన చేసిన యాత్ర ఈ విధంగా ఉపయోగపడి, ఐరోపా యాత్రలో ఆయన కూడా తలుచుకున్నది, చూసింది, ఆయన చూడదలుచుకుంది, చూసింది అక్కడి నగరాలను, చారిత్రక భవనాలను, ప్రాకృతిక దృశ్యాలను కాదు, అక్కడి రచయితల, భావుకుల సజీవ మూర్తులను సందర్శించి వాళ్లతో చర్చించడమే ఆయన లక్ష్యం. ముఖ్యంగా కోల్రిడ్జ్, వర్డ్స్వర్త్లు ఆయన విశేషంగా ఆకర్షించారు. తనకన్నా 7-8 పెద్దవాడైన నాటి యువ రచయిత కార్లే ఈయనకు ప్రియ తమ్ముడు. ఆ ముగ్గురిని స్వయంగా కలుసుకొని ప్రసంగించే అవకాశం ఆయన కలిగి, కార్లైల్ కూడా తనను కలుసుకొని వచ్చిన విద్వాంసులందరితో పవిత్రతలో, ఆశయ ఔదార్యంలో ఎమర్సన్ అగ్రగణ్యుడని చెప్పారు. ఎమర్సన్ జీవితం బాహ్య సన్నివేశ వైచిత్తి ఏమాత్రం లేకుండా నిరాడంబరం, ఒడిదుడుకులు లేని. 1834లో ఆయన పాత కంకార్డులో స్థిరవాసం ఏర్పరచుకున్నారు. కంకార్డ్ ఆ రోజుల్లో ఏవో కొన్ని కర్ర ఇళ్ళు మాత్రమే గల పల్లెటూరు. కంకార్డ్ నదిలోనికి పోయే చిన్న వాగు ఒకటి ఎమర్సన్ ఏర్పరచుకున్న ఇంటి దగ్గరగా మధ్యగా పోతూ ఉండేది. దాని తీరంలో నిరాడంబరమైన ఒక మిద్దె ఇల్లు కట్టుకొని, మిద్దె పైగల ప్రశాంతమైన తన విద్యా వ్యాసంగ మందిరం నిండా నిరంతర ఉపయోగకరమైన ప్రాప్తించిన వార్ధక్యాన్ని సూచించే గ్రంథ సంపుటాలను నింపుకొని వాటిలో అతడు మునిగి తేలుతూ ఉండేవాడని ఆయన్ను ఆ దశలో సందర్శించిన ఒక బుద్ధిమంతుడు వ్రాశాడు. క్రైజన్ పుట్టక్కులో చూసి వచ్చిన కైర్లెస్ వైరాగ్య జీవితం ఆయన్ని విశేషంగా ఆకర్షించిన, అంతగా పారలౌకికం, కేవలము లౌకిక కాని మధ్య మార్గ జీవనం ఆయన గడుపుతున్నారు. మానవులందరూ ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కోవాల్సిన విషాద సంఘటనలు ఎమర్సన్కు తప్పల. 3 సంవత్సరాలు సుఖంగా కాపురం చేసిన పిమ్మట మొదటి భార్య చనిపోవడంతో ఆయన గారావు మిద్దు బిడ్డ కూడా చనిపోయారు. తర్వాత ఆయన మళ్ళా పుత్ర సంతానం కలిగింది. ఆయన తన కుటుంబంలో, ఆ చుట్టుపక్కల అందరికీ అత్యంత ప్రేమ పాత్రుడు. 1838లో ఎమర్సన్ కార్లైల్తో ఇలా చెప్పాడు: నాకు నా ఇల్లు కాక $22,000 సుమారు ₹1,00,000 రొక్కం ఉంది. దీనిపై సామాన్య దినాలు రోజుకు $106 చొప్పున వడ్డీ వస్తుంది. ఇంకా నా శీతలకాలోప ఉపన్యాసానికి పారితోషంగా లభించే ధనం తప్ప వేరే రాబడి లేదు. గత ఏడాది ఈ విధంగా నాకు వచ్చిన పారితోషికం $800, సుమారుగా $38,000. ఈ ఆదాయంతో ఇంటి పట్టిన ఉంటే నేను ఐశ్వర్యవంతుడిని. ఇంటి వద్ద ఉండటం కానీ,
విదేశయాత్రలు చేయటం కానీ నేను స్వేచ్ఛగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం